మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. పార్టీ లేదా పుష్ప? పార్టీ ఉంది పుష్ప. మన రామ్ చరణ్ గారి లుక్స్ గానీ, పుష్ప రేంజ్ అన్న, నిజంగా చెప్తున్నాను, పుష్ప రికార్డులు ఎగిరిపోతాయి. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. పిఠాపురం తాలూకా వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది, వేరే తాలూకా వాళ్ళకి కూడా బాగా కనెక్ట్. అన్నయ్య వాడంతా మనలే కదా? ఏంటి డౌటా? భయ్యా అందరికి చెప్తా ఉన్నా, చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఇప్పుడే గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ చూసే ఇప్పుడే. Thank you very much. I just want to have one more word. సినిమా ఖచ్చితంగా ఆ హెలికాప్టర్ షాట్ చూస్తేనే ఈ సినిమా 1,00,000 కోట్లు అంతే. ఓ రబ్బా 1,00,000 కోట్లేంటి మేడం? మరీ 1,00,000 కోట్లేంటి మేడం? టూ మచ్ రే, టూ మచ్. 1,00,000 కోట్లేంటి మేడం? గ్లోబల్ మీద ఉన్న స్టార్ నే గ్లోబల్ స్టార్ అంటారు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? గ్లోబల్ మీద ఉన్న స్టార్ నే గ్లోబల్ స్టార్ అంటారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పైగా గ్లోబల్ స్టార్ అయినా, పైగా ఈ భూమి మీద రామ్ చరణ్ స్టార్ అయితే అక్కడ లేడు. ఓకే ఓకే, అర్థమైంది. గ్లోబల్ అంటే భూమి అన్న, భూమి మీద ఉన్న స్టార్ ని గ్లోబల్ స్టార్ అంటారు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఎలా అయితే రామ్ చరణ్ చూడాలనుకుంటున్నా అలాగా మొత్తం గానీ మన ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగానే ట్రైలర్ ఉంది, బాగా నచ్చింది. అంత బాగుంది ఏంటంటే, అంటే మనం బీట్ చేస్తుందంటారా భయ్య? 100% పుష్పని టచ్ కూడా చేయదు. ఎంత బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా సరే పుష్పని దాంట్లో సగం వస్తే గ్రేట్ అండి. ఇది సార్ నా బ్రాండ్. ఆశీర్వదించండి మావయ్య. ఒక 10వ తారీఖుని చెప్దామండి కరెక్ట్ గా. నిజంగా ఒక్కొక్కరికి కరెక్ట్ గా చెప్దాం. రూపాయి అప్పు తీసుకుంటే వడ్డీతో సహా ఇచ్చేస్తున్నాం కదా. సో ప్రతి మాట ప్రతి విషయం కూడా వడ్డీతో సహా ఇచ్చే. ఊర మాస్ లుక్ లో కత్తి పట్టుకొని దిగుతున్నారు రామ్ చరణ్ గారు. నిజంగా శంకర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. సో బాబాయ్ క్యారెక్టర్ ఆల్రెడీ దించేసి పడేసినట్టున్నారు, అందుకే ఇంత లేట్ అయినట్టుంది. అట్లుంటది మనతోని. దిల్ రాజు గారు ఒకటే చెప్పారు, చాలా మందికి పవన్ కళ్యాణ్ గారు కనపడతారు అని చెప్పారు కదా. వర్షం కురిచాలి. కొంతమంది చాలా మంది అంటున్నారు 50,000 కోట్లు 100 కోట్లు అంటే టికెట్ 40,000 పెట్టాలన్నమాట. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. విజువల్స్ అయితే ఇంకా శంకర్, పాత శంకర్ గుర్తొచ్చాడు. అరే బాబు నాయనా కాకాని యాబ్బా. డిసైడ్ అయిపోయా. ఆ హెలికాప్టర్ నుంచి కత్తి తీసినప్పుడే నాకు అర్థమైపోయింది సినిమా మామూలుగా ఉండదు. ఈ సినిమా మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. శంకర్ సునామీ సృష్టిస్తాడు ఈసారని. ఖచ్చితంగా 2,000 కోట్లు రాసి పెట్టుకో. అప్పట్లో ఒక అబ్బాయి అలాగే చావు బతుకుల్లో ఉన్నాడు. సో అందరూ వెళ్ళి వేరే వేరే వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తున్నారు. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? అతను చూసుకోవచ్చు కానీ ఇంకా వాళ్ళు వచ్చే చెక్కులకి ప్రాణాలు తిరిగి రావు కదా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.